కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో ఒక్క పని కూడా చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బస్ డిపో నుండి రామ్దాస్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ మెదక్కు గతంలో వచ్చిన సమయంలో 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖం చాటేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అవుతాడనే భయంతో ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలపెట్టారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారం రమ్మన్నారట. నేను మెదక్ రాను అని చుట్టూ నిజామాబాద్ పోయిండు, కరీంనగర్ పోయిండు, వరంగల్ పోయిండు. మెదక్ నికి వచ్చడానికి ఎంత ముందు అవుతున్నాడు. ఎందుకంటే మెదక్ లో గతంలో వచ్చినప్పుడు అమ్మవారిని ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, జహంగీర్ దర్గా మీద ఒట్టు పెట్టి ఏం చెప్పిండు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేసి తీరుతా అన్నాడా లేదా? అయిందా రుణమాఫీ? రుణమాఫీ కాలే. అందుకే 7 రూపాయల అమ్మవారి పవర్ ఏందో ఆయనకు తెలుసు. మాట తప్పింది కనుక ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి. విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఒక దొంగ, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిండు. ఆయన జైలుకు వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. నేను జైలు పోతానేమో అని సాక్ష్యాలు దొరకకుండా హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను అంటుపెట్టిండు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవాళ సాక్ష్యాలు దొరకకుండా పోలీసులకు చెప్పి ఆయన్నే దాన్ని అంటుపెట్టించే ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టిండు, పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇల్లు కూల్చిండు. ఇవాళ జైలుకు పోకుండా ఉండడానికి సాక్ష్యాలను దహనకాండ చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇది పోలీసులు చేసినటువంటి దహనకాండ. ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని, ఇదేదో అనుకోకుండా జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఏది చేసినా రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్ట పగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఏనాటికైనా జైలుకు పోక తప్పదు, శిక్ష పడక తప్పదు. అందుకే ఆయన జైలుకు పోతాడు కనుకనే రోజు కేసీఆర్ గారి మీద, మా మీద నోరు బారేసుకుంటా ఉన్నాడు. అందువల్ల ఇటువంటి రేవంత్ రెడ్డికి మనం తగిన గుణపాఠం చెప్పాలని ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు గుండాయిజం చేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి నుంచి రౌడీలను తెచ్చి బెదిరిస్తున్నాడట. రౌడీయిజంతో మెదక్ను గెలవలేవు, ప్రేమతో గెలవాలి మెదక్ను. మెదక్ను మంచితనంతో గెలవాలి, మెదక్ను పనితనంతో గెలవాలన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీరందరూ కూడా దయచేసి మా అభ్యర్థులను గెలిపించండి. జై